నమస్కారం. లక్కీ టైమ్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. మనతో ప్రముఖ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ప్రోనాలజిస్ట్, గ్రాఫాలజిస్ట్ రామకృష్ణ నిహాన్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి న్యూమరాలజీ ప్రకారం పేర్లు కరెక్షన్తో పాటు ఏ విధంగా పిలిపించుకోవాలి, ఏ విధంగా సిగ్నేచర్ చేయాలి, లక్కీ కలర్స్, లక్కీ డేట్స్, లక్కీ స్టోన్, వాస్తు ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా తెలియజేస్తారు. మీరు కూడా వారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్స్ కి కాల్ చేయండి. నేరుగా కలవడానికి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వారి ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అందరికీ అందుబాటులో ఉండే విధంగా పర్యటనలు చేస్తున్నారు. వివరాలన్నీ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. నేరుగా కలవలేని వాళ్ళకి పోస్టల్ సదుపాయం, మొబైల్ అపాయింట్మెంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. నమస్కారం అండి. లక్కీ టైమ్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం అండి. రామకృష్ణ నిహాన్ గారు, మీరు ఎప్పుడు కూడా పేరు, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి అనేక రకాలుగా పరిశీలించి అనేక పద్ధతుల్లో చూసి వివరాలు చెప్తుంటారు. అలాగే కేవలం ఏదో ఒక్క శాస్త్రం అని కాకుండా అన్ని శాస్త్రాల ఆధారంగా కూడా పరిశీలన చేసి చెప్తూ ఉంటారు కదా. ఏదో ఒక శాస్త్రం ఆధారంగా పరిశీలన చేస్తే త్వరగా అయిపోతుంది కదా, మీరు ఎందుకు ఇన్ని శాస్త్రాల ఆధారంగా చేస్తూ ఉంటారు? ఓకేనమ్మా. అయితే యాక్చువల్గా శాస్త్రాన్ని 3 రకాల పద్ధతుల్లో చూస్తేనే మనకు శాస్త్రం అనేది కరెక్ట్గా వస్తుందమ్మా. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ హైదరాబాద్లో క్లైమేట్ చేంజ్ ఉంటుంది. అంటే మామూలుగా ఈ వాతావరణానికి తగ్గట్టుగా క్లైమేట్ అనేది ఉంటుంది. ఇక్కడ నుండి నెక్స్ట్ మీరు ఉద్యోగరీత్యా వేరే స్టేట్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళే వారికి అక్కడి క్లైమేట్ చేంజ్ ఉంటుంది. అంటే ఆ క్లైమేట్ మారుతుంటే, అంటే ఋతువులు మామూలుగా కాలాలు మారుతుంటే దాంట్లో మార్పు అనేది వస్తుంది. దీంట్లో ఇప్పటికి నేను ఇచ్చే శాస్త్రాలలో కూడా ఇప్పుడు ఇక్కడ మన ఇండియన్ బేస్ చేసుకొని ఇస్తాను. ఒక శాస్త్రంలో ఇండియన్ బేస్ చేసుకొని ఇస్తాను, ఇంకొకటి వేరే కంట్రీని బేస్ చేసుకొని, అట్లా వరల్డ్ మొత్తం మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ వాతావరణ పరిస్థితులకు మీరు అనుగుణంగా తయారు కావడానికి నేను ఈ న్యూమరాలజీ శాస్త్రాన్ని అనేది అన్ని పద్ధతుల్లో ఇవ్వడం జరుగుతుంది. రీసెంట్లీగా నాకు ఎక్కడంటే జస్ట్ ఇక్కడ ఖమ్మంలో ఒక చిన్న ఇన్సిడెంట్స్ అమ్మది. ఏంటంటే వాళ్ళు వచ్చేసి ఏం చేశారంటే ఆ అమ్మాయికి వచ్చేసి భార్యాభర్తలు మంచిగా నిదానంగా మంచి హ్యాపీగా ఉన్నారమ్మా. వాళ్ళు దాంట్లో ఎక్కడో కరెక్షన్ తీసుకున్నారని చెప్పారు. ఎక్కడో సంథింగ్ ఎక్కడో ఒక కాడ కరెక్షన్ తీసుకున్నారు. మా అమ్మాయికి బాగా అయిందండి, న్యూమరాలజీ ద్వారా అమ్మాయి చాలా చక్కగా ఉంది, హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు అనడం జరిగింది. అయితే అమ్మాయి ఉద్యోగరీత్యా, అంటే వాళ్ళ హస్బెండ్ ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళే వరకు ఇద్దరి మధ్యలో తగాదాలు మొదలయ్యాయి. అంటే క్లైమేట్ చేంజ్ అయింది. అక్కడ క్లైమేట్ చేంజ్ కావడం వల్ల అక్కడ వాళ్ళకు తగువులు, గొడవలు, విడాకుల వరకు వచ్చేసింది. అంటే క్లైమాట్స్ అంటే నేను ఇచ్చే శాస్త్రం వరల్డ్ వైజ్గా మొత్తం టోటల్గా అన్ని కోణాల నుండి ఆలోచిస్తానమ్మా. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఈ శాస్త్రాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అన్ని రకాల పద్ధతుల్లో చూడడం ద్వారా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న వారికి కూడా ఈ యొక్క అవకాశాన్ని నేను ఇస్తున్నానమ్మా. ఎందుకంటే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామా. నేను పదే చెప్తున్నాను, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా 100కు మా దగ్గర 99% రిజల్ట్స్ అనేది ఇస్తున్నానమ్మా. ప్రతి ఒక్కరు దీన్ని గమనించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు డబ్బులు మామూలుగా ఒక అక్షరాన్ని కలిపి ఇంత అమౌంట్స్ తీసుకున్నారు అనుకో, దాంట్లో చేయడానికి చాలా వర్క్ ఉందమ్మా. నేను చాలా రకాలుగా రీసెర్చ్ చేసి నేను తీసుకున్న దానికి కరెక్ట్గా 100% వాళ్ళకు న్యాయం జరిగేలా, వాళ్ళ లైఫ్ స్టైల్ మారే విధంగా నేను 100% ఇస్తానని కూడా నేను చెప్తున్నాను. అర్థమైందండి. అన్ని సమయాల్లో జీవితాంతం ఉపయోగపడే విధంగా అన్ని రకాలుగా కరెక్షన్ చెప్తాను మీరు అంటున్నారు. మొదటి కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? నమస్కారం అండి, నా పేరు ప్రభాకర్. ప్రభాకర్ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా మిస్సెస్ గురించి తెలుసుకోవాలండి. వారి పేరు కే జయశ్రీ. కే జయశ్రీ. డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ 5th జూలై. 5th జూన్. 5th జూలై. జూలై చెప్పండి. 1962. 62. జయశ్రీ కదండి, అందరూ ఏమని పిలుస్తారు? జయశ్రీ అని పిలుస్తారు. ఓకే, సమస్య ఏంటండి? ఇంట్లో జయ అని పిలుస్తుంటారు. సమస్య ఏంటో చెప్పండి. సమస్య అప్పుడప్పుడు చాలా మైగ్రేన్ పెయిన్స్ వస్తుంటాయి. ఆమె హెల్త్ ప్రాబ్లమ్స్. ఓకే, హెల్త్ ప్రాబ్లమ్స్ అంటున్నారు కదా. మీ వైఫ్ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి రామకృష్ణ నిహాన్ గారి వివరాలు అన్ని చెప్తారు. ఈ ఆరోగ్య సమస్యలు ఎన్నాళ్ళ నుండో చెప్పండి ముందుగా. బాబు పుట్టిన గంటనే. ఓకే అండి, సుమారుగా ఎన్నాళ్ళ నుండి? దాదాపు 20-25 years. ఓకే అండి, రామకృష్ణ నిహాన్ గారు పరిశీలిస్తున్నారు. అన్ని రకాలుగా పరిశీలించి చెప్తారు కనుక వివరాలన్నీ మీరు చెప్పండి. కేవలం అనారోగ్య సమస్యలేనా, మరే ఇతర సమస్యలు కూడా మీరు చెప్పాలనుకున్నా చెప్పొచ్చు. ఓకే అండి, ఎక్కువగా జయ అని పిలుస్తారా, జయశ్రీ అని పిలుస్తుంటారా? ఇంట్లో నేను జయ అని పిలుస్తాను, టీచర్స్ మాత్రం జయశ్రీ అని పిలుస్తాను. ఉద్యోగం చేస్తున్నారా? ఓకే అండి, మాట్లాడండి. రామకృష్ణ నిహాన్ గారితో పరిశీలించారు, చెప్తారు వినండి. అయితే యాక్చువల్గా జయశ్రీ అనే పేరులో 10 నెంబర్ వస్తుందండి. యాక్చువల్గా ఈ నెంబర్ అనేది పనిచేయదండి జయశ్రీలో. తనకి వచ్చేసి
అధిపతి గ్రహం చంద్రుడు ఉన్నాడండి. తర్వాత గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. తర్వాత గురువు అండ్ కేతువు ఉచ్చ స్థితిలో ఉంది. తర్వాత మైనస్లో అంటే నీచ స్థితిలో 9 కుజుడు ఉన్నాడు. కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే కొందరికి మాత్రమే చివరన అయి ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు అనేది నా రీసెర్చ్లో తేల్చానండి. ఎందుకంటే ఈ అయి ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ఛాన్స్ 100కి కనీసం 99% కంపల్సరీ ఉండే ఛాన్స్ కొందరికి డేట్ ఆఫ్ బర్త్ పరంగా ఇస్తుంటారు. ఇప్పుడు మామూలుగా నేను కొన్ని నేమ్స్ ఇస్తాను, దానిలో న్యూ బోర్న్ బేబీ అయి ఇస్తాను. ఎందుకు ఇస్తానంటే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ పూర్తిగా పరిశీలన చేసి, అందరికీ ఉండవండి అయి అనేది ఉండడం వల్ల ఆరోగ్య సమస్య అందరికీ ఉండవు, కొంతమందికి ఉండే ఛాన్స్ ఉంటుంది. దాంట్లో 99% ఉండే ఛాన్సే ఉంది ఇక్కడ. కాబట్టి జయశ్రీ గారు అసలు యాక్చువల్గానైతే కరెక్షన్ అనేది చాలా టైం తీసుకుంటుందండి. కరెక్షన్ అనేది కూడా ఇప్పుడు ఇవ్వడం అనేది కుదరదండి. ఎందుకంటే అనేక రకాలుగా చూడాలి. ఒక సిరీస్లో కలుపుదామని చూశాను, కానీ ఒక సిరీస్లో కూడా కలవడానికి ఇక్కడ ఛాన్స్ లేకుండా ఉంది. ఒకటండి, మీరు ఆరోగ్య సమస్యలు తీరాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నా దగ్గరకు వచ్చేసి అపాయింట్మెంట్ తీసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా మీరు ఇంట్లో గాయత్రి మంత్రాన్ని ఎర్లీ మార్నింగ్ వినండి, రోజు వినండి. ఇంట్లో ఆ శబ్ద తరంగాల ద్వారా మీలో ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా బయటికి వెళ్ళేది, అంటే చాలా నిండుగా ఉంటారు, చాలా ఆరోగ్యం లేకుండా మంచిగా ఉండడానికి కూడా ఇక్కడ ఈ గాయత్రి మంత్రాన్ని రోజు పఠించడం ద్వారా, వినడం ద్వారా కూడా ఆ యొక్క ఉపయోగం ఉంది. మీరు ఆ యొక్క పద్ధతి చేసుకోండి. ఆ తర్వాత నా దగ్గరకు అపాయింట్మెంట్కి రండి. మీరు చాలా వెయిట్ చేశారు. యాక్చువల్గా ఇలా చాలా కాల్ కలిసి కూడా ఇవ్వలేనికుండా ఉన్నందుకు నాకు బాధ అనిపిస్తుందండి. ఆల్ ద బెస్ట్ అండి. ఓకే అండి. మరి అలాగే పర్యటనలు ఏమన్నా చేస్తున్నారా? నేరుగా కలవలేని వాళ్ళకి ఎటువంటి సర్వీసెస్ అందిస్తున్నారో ఒకసారి వివరాలు చెప్పండి. ఓకేనమ్మా. నేరుగా కలవలేని వాళ్ళకి పోస్టల్ సదుపాయం మేము ఇక్కడ ఇస్తున్నాము. పోస్టల్లో ప్రతి ఒక్కరికి ఇప్పుడు పోస్టల్లో చాలామంది ఫస్ట్లో మాకు పోస్టల్ అనేది చాలా తక్కువగా ఉండేవి. ఇప్పుడు నేను ఇచ్చిన రెస్పాన్స్ని బట్టి వాళ్ళ పోస్టల్స్ కూడా చాలా వస్తున్నాయమ్మా. పోస్టల్స్లో ప్రతి ఒక్కరిని ఒక 15-20 మినిట్స్ మాట్లాడుతున్నాను. వాళ్ళకు ఫస్ట్ మాట్లాడి తర్వాత నెక్స్ట్ టైం మాట్లాడుతున్నాను. ఇట్లా చేయడం వల్ల పోస్టల్స్ కూడా మాకు చాలా బాగా వస్తున్నాయి. వాళ్ళు మా దగ్గరికి రాకున్నా కూడా ఆ భ్రమలో ఉంటారు, మా సార్ను కలవలేదు, మా విషయాలని చెప్పుకోవాలి. ఏం లేదమ్మా, మీరు నాతోనే ఫోన్ కాంటాక్ట్లో మాట్లాడతారు, నేను మీ దగ్గరే ఉన్నట్టుగానే మీ ఫ్యామిలీ మెంబర్ కానీ మాట్లాడతాను, ప్రతి ఒక్క సమస్యలు తీరుస్తాను. నేను ఓన్లీ వీకెండ్ డేస్లో, అంటే ఈరోజు మాత్రం ఇక్కడ అమీర్పేట్ చర్మాస్ దగ్గర కమ్మసమ్మం సందులో అంటే ఆఫీస్లో ఉంటానండి. ఈరోజు ఒకరోజే అవైలబిలిటీగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ డే నుండి టూర్స్ అనేది షెడ్యూల్ అనేది ఉంటాయి. ఈరోజు హైదరాబాద్ ప్రాంత తదితర చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు వచ్చేసి చూపించుకోవచ్చమ్మా. ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా నేను సక్సెస్ఫుల్ రిజల్ట్స్ ఇవ్వడానికి నేను ఇక్కడ ప్రయత్నించడం జరుగుతుందమ్మా. ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? హలో, టీవీ చూస్తూ మాట్లాడకండి, సమయం చాలా మూల్యమైంది. మీ పేరు? ఓకే అండి. రామకృష్ణ గారు కాలర్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు, మీ గురించే తెలుసుకోవాలనుకుంటున్నారా? మా అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ అబ్బాయి పేరు? రవిశంకర్ అండి, బి రవిశంకర్. జి రవిశంకర్. డేట్ ఆఫ్ బర్త్? 25/10/1992. 1992. అందరు ఏమని పిలుస్తుంటారు? ఇంట్లో అయితే చిన్న అని పిలుస్తామండి. రవిశంకర్ అని పేరు. బయట అందరూ రవిశంకర్ అనే పిలుస్తుంటారా? రవి అని కానీ లేదంటే శంకర్ అని కానీ కూడా పిలుస్తుంటారా? రవి అని ఎక్కువ పిలుస్తారండి. ఓకే, సమస్య ఏంటండి? మా అబ్బాయి బీటెక్ కంప్లీట్ చేశారండి, ఇంకా జాబ్ రాలేదు. ఓకే, చదువు పూర్తయిపోయింది, జాబ్ ఇంకా రాలేదు. చదువు పూర్తయి ఎన్నాళ్ళు అయింది? ఈ సంవత్సరం అయిందండి, 2014 మార్చిలో అయిందండి. ఓకే, ఇంకా చదవాలని అనుకుంటున్నారా? ఉద్యోగం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? అంటే జాబ్ చేస్తూ చదివితే బాగుంటుందా, లేకపోతే ఏం చేయాలని? ఓకే, గట్టిగా అయితే ఉద్యోగ ప్రయత్నాలు అయితే ఎక్కువ చేస్తున్నారని మీరు అంటున్నారు కదా? ఓకేనండి, తప్పకుండా తెలుసుకోవచ్చు. పేరు, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి రామకృష్ణ గారు వివరాలు చెప్తారు. పై చదువులు చదివే ఉద్దేశం ఉందా లేదా అన్న విషయం వివరంగా తెలుసుకున్నారా? చెప్తారండి, వినండి. ఓకేనమ్మా. ఇక్కడ అబ్బాయికి మామూలుగా పేరు వచ్చేసి, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. అబ్బాయికి వచ్చేసి రవిశంకర్ అనే పేరులో యాక్చువల్గా 33 నెంబర్ వస్తుందమ్మా. ఇది చాలా ప్రాబ్లమాటిక్ నెంబర్ అని చెప్పొచ్చు. 33, ఈ 336 ఇది శుక్రుడి సంఖ్య. ఇది చాలా ప్రాబ్లమ్స్గా ఉంటుంది. ఎందుకంటే ఈ అబ్బాయికి వచ్చేసి
రవి నీచంలో ఉన్నాడు. అత్యంత ప్రీతిపాత్రుడు ఎవరంటే తనకి శనిదేవుడికి కరుణా కటాక్షాలు అబ్బాయి మీద 100% ఉన్నాయమ్మా. కాకపోతే ఏంటంటే మీకు ఉద్యోగం అనేది 100% నేను ఇప్పుడు నంబర్ కలుపుతున్నాను. ఆ నంబర్లో మీకు ఉద్యోగం షూర్గా వస్తుందండి. రవి నీచ స్థితిలో ఉచ్చ స్థితిలో ఉన్న వాటికి కాంబినేషన్ అనేది కరెక్ట్గా ఇచ్చేది ఉంటే ఉద్యోగం అయితే 100% వచ్చే ఛాన్స్ ఇక్కడ మనకు కనపడుతుంది. ఒకటేంటంటే లీగల్గా వ్యాపారాలు చేయాలి. ఉద్యోగంలో కూడా ఒకటండి, మీరు మీ లైఫ్లో కూడా ఇవి జరిగే ఉంటాయి. నేను చెప్పేటివి ఏంటంటే మీరు మామూలుగా మీ మెరిట్ ఆధారంగా మాత్రమే మీరు ఈ ఉద్యోగాన్ని సాధించగలుగుతారు. మామూలుగా మీరు డబ్బులు అక్రమ మార్గంలో కనుక వాళ్ళకి ఇచ్చి ఆ జాబ్ కావాలంటే ఆ జాబ్ ఎక్కువసేపు నిలబడు, ఆ డబ్బులు తిరిగి రావు. ఈ అబ్బాయికి ఆ విధంగా ఉంది. ఎందుకంటే భూలోక న్యాయాధిపతి వచ్చేసి ఇక్కడ ఈ శని భగవానుడు ప్లస్లో ఉంటే అతని మీద ఆశీర్వచనాలు బాగా ఉన్నాయి. వెంకటేశ్వర స్వామికి దీపారాధన ప్రతి శనివారం ఫాస్టింగ్ ఉండడం వల్ల కూడా ఈ అబ్బాయికి జాబ్ వచ్చే ఛాన్స్ ఇక్కడ మనకు కనపడుతుంది. జాబ్ పరంగా చూస్తే 100% తనకి జాబ్ వచ్చేటట్టుగా నంబర్ ఇవ్వడం జరుగుతుందమ్మా. కరెక్షన్ రాసుకోండి. RAVY రవి, SHANKKERR రవిశంకర్ అని చెప్పేసి 37 టైమ్స్ రాసుకోండి. 37 డేస్ రాసుకోండి. మధ్యలో 2 డేస్ బ్రేక్ ఇవ్వండి. రిపీట్ కోర్స్ చేసుకోండి. అదేవిధంగా అతనికి అదృష్ట సంఖ్యలు వచ్చేసి 9, 3, 2 లక్కీ డేస్ సండే, మండే, వెనస్డే ఆర్ థర్స్డే. తర్వాత లక్కీ కలర్ లైట్ ఆరెంజ్, ఎల్లో, గోల్డ్. తర్వాత స్టోన్ వచ్చేసి రూబీ. రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి ధరించండి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. డైరెక్షన్ వచ్చేసి ఈస్ట్గా చెప్పుకోవచ్చు. ఆల్ ద బెస్ట్ అండి. ఓకే అండి. మరి మీరు కూడా రామకృష్ణ హాన్ గారిని నేరుగా కలుసుకుని పేరు, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు తెలియజేసి న్యూమరాలజీ ప్రకారం పేర్లు కరెక్షన్ చేసుకోవాలి. ఇంట్లో చిన్నపిల్లలకు పేర్లు పెట్టాలి. వ్యాపార సంస్థలకు, కార్యాలయాలకు పేర్లు నిర్ణయించాలి. అలాగే మరి ఫ్లాట్ నెంబర్స్, వెహికల్ నెంబర్స్, బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ ఇవన్నీ లక్కీ నెంబర్స్ గా సెట్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పర్యటన వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. పోస్టల్ సదుపాయం, మొబైల్ అపాయింట్మెంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. రామకృష్ణ హాన్ గారు ఇప్పుడు ఈ కాలర్ జాబ్ గురించి అడిగారు. మరికొంతమందికి అయితే ఎన్నో సంవత్సరాల నుండి ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాదు. టాలెంట్ చూస్తే చక్కగా ఉంటుంది, క్వాలిఫికేషన్ ఉంటుంది. మరికొంతమందికి దగ్గర వరకు వచ్చి మరి ఉద్యోగం చేజారిపోతుంది. అంటే ఇలా జరగడానికి వారికి అదృష్టం ఒకటే లేకపోవడం కారణం అంటారా, లేదంటే వారికి ఏదైనా సలహా అందిస్తారు మీరు చెప్పండి. ఓకే, తప్పకుండా అమ్మా. చాలా మందికి నేను చాలా రకాలుగా చూశాను. సంతోషంగా ఒక మూవీకి వెళ్తే, ఒక ఫస్ట్ రోజు రిలీజ్ అయిన మూవీకి అంటే ఒక 3 days 4 days తర్వాత మూవీకి వెళ్తే అతడు ఏమనుకుంటాడంటే నేను కంపల్సరీ ఫేవరెట్ ఫ్యాన్ హీరో సినిమా చూడాలి అని చెప్పేసి దగ్గర దానికి వెళ్తాడు. లాస్ట్కు ఇతని బుకింగ్ కౌంటర్ పెట్టే వరకే ఆ టికెట్ క్లోజ్ అయిపోతాయి. అంటే ఇట్లా అతనేమనుకుంటాడంటే అసలు నా పరిస్థితి ఏంది, అసలు నేనేం చేస్తున్నాను, నాకు ఉద్యోగము ఒక 2 మార్కులలో ఒక 1.5 మార్కు మధ్యలో ఎగిరిపోయింది ఉద్యోగం. అదేవిధంగా జస్ట్ ఒక 10 నిమిషాలు అయితే బాగుండు, నాకు ట్రైన్ వెళ్ళిపోయింది అంటే ఇట్లా ఎందుకు అవుతున్నాయి అంటే వీళ్ళకు నెంబరింగ్ అమ్మ. 100% చెప్తున్నాను, నెంబర్లోనే ఉంది. చాలామంది ఎంతో ఎడ్యుకేటెడ్స్ ఈ రోజులలో మనం చూస్తున్నాం. మంచి ఎడ్యుకేటెడ్స్ కూడా ఒక్కొక్క టైంలో వాళ్ళకు టైము కుదరక అంటే మామూలుగా వచ్చి దగ్గరదానిక నోటిదానిక వచ్చేసి మళ్ళీ పడిపోవడం, జస్ట్ ఇంకా లైఫ్ సెటిల్ అవుతుంది అనే ఒక ఆలోచనకు వచ్చేసి మళ్ళీ పడిపోవడం, ఇట్లా ఉండడం ఎందుకు జరుగుతుందో ఓన్లీ వాళ్ళకు వచ్చే నెంబరింగ్. ఇది అన్ని శాస్త్రాలలో నేను మామూలుగా ఈ 3 రకాల పద్ధతుల్లో చూసుకుంటూ ఆస్ట్రాలజీని యాడ్ చేసుకుంటాను. ఇక్కడ మనం ఇచ్చిన నెంబరు టోటల్గా అతని లైఫ్ మీద ఆధారపడుతుంది. న్యూమరాలజీ అంటే ఈ విధంగా చూస్తేనే 100% రిజల్ట్స్ అనేది వస్తాయి. కాబట్టి ఇటువంటి వాళ్ళకి కూడా మంచి రెమెడీస్ ఉన్నాయండి. మన దగ్గరకు వస్తే అపాయింట్మెంట్ తీసుకొని మన దగ్గరకు వస్తే వాళ్ళ లైఫ్ ఇలా ఇటువంటి సన్నివేశాలు ఎవరైతే జరుగుతున్నాయో వాళ్ళు నా దగ్గరకు వస్తే నెక్స్ట్ అటువంటి ఛాన్స్ ఉండకుండా నేను కూడా చేస్తానని కూడా నేను చెప్తున్నాను. ఓకే అండి, ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? నమస్కారం అండి, నా పేరు డి శ్రీ శీతల్ అండి. స్పెల్లింగ్ చెప్పండి. SRII SRII SHEETEETAL SH మళ్ళీ ఒకసారి మొదటి నుంచి చెప్పండి. SH D ఫర్ ఢిల్లీ అండి. D ఓకే. D శ్రీ SRII శ్రీ శీతల్ SHEETAL అవునండి. శ్రీ శీతల్. అవునండి. ఓకే, అందరూ ఏమని పిలుస్తుంటారు? శీతల్ అనే పిలుస్తారండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ 19/12/1984. 19/12/1984. అవునండి. ఓకే, సమస్య ఏంటండి? హెల్త్ ప్రాబ్లమ్, జాబ్ సర్చింగ్ లో ఉన్నానండి. హెల్త్ ప్రాబ్లం ఏంటండి? హెల్త్ ప్రాబ్లమ్ డయాబెటిస్. ఓకేనండి, జాబ్ సర్చింగ్ అంటున్నారు కదా, ఏం చదువుకున్నారు?
నాది MBA అయిపోయిందండి. ఎప్పుడు కంప్లీట్ అయింది? 2008లో అయిందండి. ఓకే, చెప్తారండి. రామకృష్ణ గారు మాట్లాడారు. ఓకేనమ్మా, వాస్తవానికి నీ బర్త్ నెంబర్ కనుక చూసి ఉంటే చాలా చక్కగా ఉందమ్మా. బర్త్ నెంబర్ బాగుంది. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు మీరు చెప్పిన స్పెల్లింగ్స్ నేను విన్నాను. SRIISHEETAL. ఈ శ్రీ శీతల్లో 33 నెంబర్ వస్తుందమ్మా. 33 అంటే 6. తర్వాత ఇక్కడ 13 బలి పశువు సంఖ్య అంటే ఎంత కష్టపడి చదివినా కూడా గుంజిపడేయడం. ఇంకొకటి ఏంటంటే మిరాకిల్స్ అండి. అసలు ఇటువంటి వాళ్ళకు నా చేతిలో వీళ్ళ భవిష్యత్తు పెడితే బ్రహ్మాండంగా ఇస్తానండి. ఎందుకంటే ఇక్కడ తెలిసిపోతుంది 100%. ఇప్పుడు ఈ అమ్మాయికి గురువు అధిపతిగా ఉన్నాడని ఎలా తెలుసుకోవాలి. ఈ అమ్మాయికి ఈ జాతకంలో నేను చూసే జాతకంలో గురువు అధిపతిగా ఉన్నాడు. గురువు వచ్చేసి 3వ నంబర్ అవుతుంది. ఇక్కడ ఈ అమ్మాయికి 6 అవుతుంది కాంబినేషన్. ఇక్కడ 6-3 కాంబినేషన్లో మీరు ఏ పని చేసినా కూడా ఫెయిల్యూర్కు దారితీస్తుంది. 100% చెప్తున్నామ్మా. మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని వస్తే మీకు భవిష్యత్తు బాగుందమ్మా. ఇటువంటి జాతకాలు చాలా అరుదుగా వస్తాయి. గురువు అధిపతిగా ఉండడం అంటే అది నాట్య జోక్ కదమ్మా, అది చాలా అదృష్టం. మీరు ఎక్కడికైతే మీరు ఏ పని అయితే మొదలు పెడతారో దేదీవ్యమానంగా సక్సెస్ అయ్యడానికి మీకు 100% నేను రాసిస్తున్నానమ్మా. బ్రహ్మాండంగా ఉంది మీ జాతకం. ఇంకోటి ఏంటంటే మీరు వచ్చేసి 6-24-15 ఈ తారీఖులలో ఏ పని కూడా మొదలు పెట్టకూడదు. 6-15-24 ఈ డేట్లలో ఏ పనైనా మొదలు పెడితే 0, మొత్తం ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఇక్కడ మనకు కడుతుంది. కాబట్టి నేను కరెక్షన్ ఇస్తాను, రాసుకోండి. SRIISHEETALL. ఈ విధంగా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. SRIISHEETALL శీతల్, శ్రీ శీతల్ అనే పేరుని డైలీ 37 టైమ్స్ రాసుకోండి. 37 డేస్ రాసుకోండి. 2 డేస్ బ్రేక్ ఇవ్వండి, రిపీట్. ఈ 1 సిరీస్ ఎందుకు ఇచ్చానంటే మీకు ఉద్యోగం అనేది 100% వస్తుంది. నేను చూడండి, మీరు లైవ్లో నీకు ఇచ్చిన కరెక్షన్ కూడా బ్రహ్మాండంగా ఉందమ్మా. మీకు లైఫ్ స్టైల్ అనేది చాలా బాగుంది. ఇక్కడ మంచి నంబర్స్ అనేది కలిసాయి. నెక్స్ట్ అదర్వైజ్ తర్వాత 57 నంబర్ సెకండ్ సిరీస్లో 57 నంబరు వచ్చింది. అంటే 3 నంబరు అంటే గురువుకు ఈ యొక్క మంచి నంబర్, ఈ 3వ నంబర్ వల్ల కూడా మీకు మంచి లైఫ్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుందమ్మా. స్వీట్ బాక్స్ పట్టుకుని నా దగ్గరికి రండి. ఇది మాత్రం నేను 100% చెప్తున్నాను. అమ్మాయికి చాలా బాగుంది యోగం. తర్వాత మీ స్వీట్ బాక్స్ గురించే నేను ఎదురు చూస్తుంటాను, అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను. ఆ తర్వాత లక్కీ నెంబర్ వచ్చేసి 1-3. తర్వాత లక్కీ డేస్ ట్యూస్డే, సండే, మండే, థర్స్డే. లక్కీ కలర్ వచ్చేసి ఎల్లో కానీ వైలెట్ కానీ. స్టోన్ వచ్చేసి ఎల్లో సఫైర్ కనక పుష్యరాగం. మోర్ దెన్ 2 క్యారెట్స్ ఉండాలమ్మా. రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి ధరించండి. డైరెక్షన్ వచ్చేసి ఈశాన్య మూల పెరిగిన ఇంట్లో ఉంటే మీకు అభివృద్ధి అనేది కంపల్సరీ వస్తుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే అందరికీ చెప్తున్నానమ్మా, ఇక్కడ మనకి 1వ తారీఖు 1వ నెల 2015లో 37 సిరీస్ రాయమని చెప్పిన వాళ్ళకి, 55 సిరీస్ రాయమని చెప్పిన వాళ్ళకి, 64 సిరీస్ రాయమని చెప్పిన వాళ్ళకి, 46 సిరీస్ రాయమని చెప్పిన వారికి, 19 సిరీస్ రాయాలని చెప్పిన వారికి వాళ్ళకు ఒక మంచి అదృష్ట దినము. ఎక్కడంటే 1/1/2015 మధ్యాహ్నం 1 గంటకి మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. మీ లైఫ్ ఒకసారి చూసుకోండి. నా దగ్గరకు వచ్చిన కరెక్షన్ చేసుకొని ఈ లెటర్స్. తర్వాత ఇంకొక విషయం అంటే మామూలు ముహూర్తం అమ్మా. ఈ ముహూర్తాలలో కూడా మీరు పెట్టుకోవచ్చు. నేను చేసేది ఇంకొకటి మామూలు ముహూర్తం ఉంది, అది 5 సిరీస్ వాళ్ళకి. ఓన్లీ 32 సిరీస్ 32 టైమ్స్ రాయమని చెప్పిన వాళ్ళకి, 41 టైమ్స్ రాయమని చెప్పిన వాళ్ళకి, 23 సార్లు రాయమని చెప్పిన వారికి, 50 సార్లు రాయమని చెప్పిన వాళ్ళకి, 68 సార్లు రాయమని చెప్పిన వారికి వాళ్ళకు ఒక మంచి ముహూర్త బలం ఈ మధ్య వస్తుందమ్మా. 5వ తారీఖు 11వ నెల 2014లో నా దగ్గర క్లయింట్స్ నా దగ్గరికి వచ్చి కరెక్షన్ తీసుకున్న వారికి ఈ యొక్క నెంబర్స్ ఇచ్చాను. ఎందుకంటే నా దగ్గర తీసుకున్న వాళ్ళకి మాత్రమే పనిచేస్తానమ్మా. ఎందుకంటే దీనిలో స్వార్థం అంటే ఏం లేదమ్మా. నేను వీళ్ళకి ఏ నెంబర్ అయితే బాగుంటుందో చూసి నేను గ్రహ పరిశీలన వాళ్ళకు ఫజిల్స్ డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని ఫజిల్స్ చేసి మరి ఆ నెంబర్కు కన్ఫర్మ్గా ఇస్తాను. నేను చూసిన పద్ధతిలో అన్ని సిరీస్లలో కూడా ఈ విధంగానే ఉంటుంది. కాబట్టి వాళ్ళకు మాత్రమే ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఈ డేట్లో మీరు ఏదైనా పని మొదలు చేసుకోండి, పెండింగ్లో పెట్టుకోకుండా. ఇప్పుడు ఈ అమ్మాయికి శీతల్ శ్రీ గారికి మామూలుగా 37 ఇచ్చాను. 1 ఆ 1 సిరీస్ అంటే డిసెంబర్ కాకుండా జనవరి 1కు ఆమె ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఒక కోచింగ్ లాంటిది గ్రూప్ 1 గ్రూప్ 2 సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు
ఆ 1వ తారీఖున అడ్వాన్స్గా రిసిప్ట్ చింపుకోవడం కానీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం కానీ చేస్తే ఆ అమ్మాయికి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటుందని కూడా నేను చెప్తున్నాను. ఓకేనమ్మా? రైట్. ఓకే అండి. రామకృష్ణ గారు, మరి అలాగే ఎంతో మంది మిమ్మల్ని నేరుగా కలవాలనుకుంటుంటారు, కలవలేక ఇబ్బందులు పడుతుంటారు. అటువంటి వారికి మీరు ఎటువంటి సర్వీసెస్ అందిస్తున్నారు? అలాగే అనేక రకాల సమస్యలు చెప్పాలనుకుంటుంటారు కదా, ఏ శాస్త్రాల ఆధారంగా పరిశీలన చేస్తుంటారు? సర్వీసెస్ అంటే వివరంగా చెప్పండి. ఓకేనమ్మా. నేను యాక్చువల్గా చూసే పద్ధతులు 3 అమ్మ. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. రీసెంట్గా నాకు ఇక్కడ ఖమ్మం అండి, ప్రతి ఒక్కరు కూడా నాకు చెప్పడం అంటే మామూలుగా మా పేరు చెప్పండి అని చెప్తున్నారు కానీ వాళ్ళ అడ్రస్లు కూడా తీసుకోలేదమ్మా. వాళ్ళు ఖమ్మం జిల్లాలో ఉంటాడు. ఒక అబ్బాయి ఎంబీబీఎస్ చేస్తున్నాడమ్మా కర్ణాటకలో. అబ్బాయికి ఒక సబ్జెక్టు పోతే ఒక 50,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అసలు సబ్జెక్టులు అన్నీ ఇట్లా వెళ్ళిపోతున్నాయి, ప్రాబ్లం అవుతుంది సార్, మాకు చాలా ఇబ్బందిగా అవుతుంది, ఇన్ని లక్షలు పెట్టి చదివించేందుకు మళ్ళీ ఫెయిల్యూర్ అవుతున్నారు, వీళ్ళ బ్యాచ్లో చాలా మంది ఫెయిల్ అవుతూనే వస్తున్నారు. అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి ఆల్మోస్ట్ టీవీలో చూస్తున్నారు, ఖమ్మం జిల్లా వాసులు వాళ్ళు వచ్చేసి నా దగ్గర అబ్బాయికి సోమశరణ్ అనే ఒక పేరు అనేది నేను చేసి ఇచ్చాను, ఆ పేరులో రన్ అనేది అక్షరం ఉంది, ఆ అబ్బాయి అన్ని 3 సబ్జెక్టులు వెళ్ళాడు, వాళ్ళ నాన్నగారు వచ్చేసి వాళ్ళ నాన్నగారు ఇంకా వేరే బంధువులకు చెప్పి నా దగ్గరికి వచ్చి చూపించుకున్న సంఘటన జరిగిందమ్మా. ఇది చాలా నాకు సంతోషకరం. ఎందుకంటే అబ్బాయి ఎంత చదివినా కూడా ప్రతిఫలం అనేది లేదు. అబ్బాయి మరి క్లేవర్ స్టూడెంట్, ఎందుకు ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు నా దగ్గరికి రావడం జరిగింది. ఆ అబ్బాయికి మంచి లైఫ్ స్టైల్ ఉంటుందని కూడా నేను చెప్పేసి, అదేవిధంగా మనకు పోస్టల్ అపాయింట్మెంట్స్ కూడా చాలా వరకు ఇస్తున్నానమ్మా. పోస్టల్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళతో కాల్స్ ఒక 15-20 మినిట్స్ 30 మినిట్స్ మాట్లాడి మరి ఈ పోస్టల్ కాల్స్ అనేది నేను చేయడం జరుగుతుందమ్మా. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాను. కాబట్టి మీరు ఎప్పుడు చేసినా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఎప్పుడు కాల్ చేసినా కూడా 6 తర్వాత చేయండి. 6 నుండి 7 వరకు మీకు అందుబాటులో ఉంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగండి. కానీ చిన్న చిన్న విషయాలకు మా పిల్లలే క్లియర్ చేస్తారమ్మా. వాళ్ళకు తెలియని విషయాలు వస్తే నా దగ్గరకు వస్తారు, నేను వాళ్ళకు డౌట్ క్లియర్ చేస్తాను. ఓకేనా? ఓకే అండి, ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? హలో, మీ పేరు? నా పేరు త్యాగరాజు అండి, తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25 చెప్పండి. 9 సంవత్సరం చెప్పండి. 25/9/1979. ఓకే, సమస్య ఏంటండి? కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. మీరు పేరు ఎలా ఉందో చెప్పండి. ఓకేనమ్మా. త్యాగరాజు అనే పేరులో 16 నెంబర్ ఉందమ్మా. అంటే ఇప్పుడు ఇక్కడ తనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది 79 ఇచ్చారు కాబట్టి 7 సిరీస్ అవుతుందమ్మా. 25 అంటే 16 నెంబర్ అనేది ఈ త్యాగరాజు అనే పేరులో వస్తుంది. ఆల్మోస్ట్ మీరు కరెక్షన్ అనేది ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఓకేనమ్మా. త్యాగరాజు అనే పేరులో THYAGA త్యాగ, తర్వాత RAJHU రాజు, త్యాగరాజు అని చెప్పేసి 30 టైమ్స్ రాసుకోండి, 30 డేస్ రాసుకోండి, మధ్యలో 2 డేస్ బ్రేక్ ఇవ్వండి, రిపీట్ కోర్స్ చేసుకోండి. ఆ విధంగా చేస్తే మీకు చక్కటి ఫలితాలు అనేది వస్తాయి. కాబట్టి మీకు లక్కీ నెంబర్ వచ్చేసి 1, 2, 9. లక్కీ డేస్ వచ్చేసి మండే, ట్యూస్డే, వెనస్డే ఆర్ సండే. లక్కీ డేట్స్ 1, 2, 9, 10, 11, 17, 20, 27గా చెప్పుకోవచ్చు. కలర్ వచ్చేసి వైట్, రెడ్, గ్రీన్ కాషాయం అని చెప్పుకోవచ్చు. స్టోన్ వచ్చేసి ఎమరాల్డ్ పచ్చ. డైరెక్షన్ వచ్చేసి నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్గా చెప్పుకోవచ్చు అమ్మా. ఆల్ ద బెస్ట్ అండి త్యాగరాజ్ గారు. మీకు మంచి గురువు అంటే 3వ నంబర్ గురువులో ఉంటాడు కాబట్టి మంచి నెంబర్ అనేది ఇచ్చాను. కాబట్టి ఈ 25 డేట్ ఆఫ్ బర్త్లో 7 అంటే మామూలుగా వచ్చేసి ఈ 7 అనేది కేతు గ్రహం అమ్మా. కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ మీకు ఏదైనా పని చేయగానే దగ్గర దానికి రావడం, దూరం పోవడం